ఆడిట్ నుంచి చాలా బాగున్నాం సార్ మేము. ఆడిట్ ఉంటేనే మాకే, లేకుంటే మా జీవితమే నాశనం సార్. ఆడిట్ అంత మంచిది సార్, మాకు సౌకర్యం ఉంది ఆడిట్ నుంచి. ఆడిట్ మాకు కావాలనే సార్ మేము చేసింది. అంటే 2021 తర్వాత ఆర్డిటికి రావాల్సినటువంటి విదేశీ నిధులు కూడా ఆగిపోతున్నాయి, ఇక ఈ సంస్థ మూతపడిపోతుందని ప్రచారం జరిగింది. మీ వాళ్ళు కూడా చాలా మంది భయపడిపోయారు, ధర్నాలు కూడా చేశారు. భయపడినాం సార్ మేము, చాలా మంది భయపడినాము, ఎదపడినాం కూడా. అది లేదంటే మా జీవితమే లేదు ఇంకాని లెక్క. అప్పట్లో ఏమంటే మేము అప్పటి నుండి అప్పటి వరకు బాగుండలేదు సార్. మేము అది వచ్చిన వాటి నుండి బాగా అట్లా అభివృద్ధి అయినాము. సంఘాల తరఫున బాగుండాము. సంఘాలు అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంది, దాంట్లో ఉపయోగించేదానికి గని ఉంది సార్ మాకి. అంటే నారా లోకేష్ గారు ఈ ఆర్డిటి ఎక్కడికి పోదు, నేను కేంద్ర పెద్దలతో మాట్లాడతాను, నిలబెడతా అని చెప్పి మీకు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దాని ప్రకారంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నారా లోకేష్ గారు కేంద్రంలో ఉన్న పెద్దలతో మాట్లాడారు. ధన్యవాదాలు సార్ లోకేష్ గారికి, తెప్పించిన దానికి మాకు రిటర్న్ ఆయనకి, కుటుంబానికి అందరికీ ధన్యవాదాలు. ఆర్డిటి మీ ప్రాంత వాసులకి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తుందమ్మా? సార్ ఎలాంటి సహాయ సహకారాలు అంటే, మేమున్న ఇల్లు ఆర్డిటిదే, నేను కుట్టు మిషను ఆర్డిటిదే, దుకాణ కొట్టు గాని ఆర్డిటి తరపునే వచ్చిండేదే. అన్ని సహాయాలతో పాటు మేము మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతుంటే ఆర్డిటే సాయం చేసింది సార్ మాకి. ఇంకా మా పిల్లల చదువులు, మళ్ళీ మాకేం ఉపాధి కావాలన్నా ఆర్డిటి తరపునే లబ్ధి పొందినాం సార్ మేము. అంటే అన్ని రకాలుగా ఆర్డిటి మీకు సేవలు అందిస్తుంది. మరి 2021 తర్వాత ఆర్డిటికి రావాల్సినటువంటి విదేశీ నిధులు ఆగిపోవడం, ఆ తర్వాత నారా లోకేష్ గారి దృష్టికి ఈ అంశం వెళ్ళడం, ఆయన మీకు మాట ఇవ్వడం, ఆయన మాట ఇచ్చిన దాని ప్రకారంగానే నారా లోకేష్ గారు ఇప్పుడు కేంద్ర పెద్దలతో మాట్లాడి వారిని ఒప్పించి ఇప్పుడు ఆర్డిటి సంస్థకి రావాల్సినటువంటి విదేశీ నిధులు వచ్చేలాగా ఆయన అనుమతులు తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడైతే సార్ వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు. నారా లోకేష్ బాబు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, సురేంద్ర బాబు గారికి, వాళ్ళందరికీ ధన్యవాదాలు సార్. నారా లోకేష్ బాబు చేసిన దాని వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మేము ఆడిట్ వచ్చినాక సార్ నేను చిన్నప్పటి నుంచి ఆడిట్లనే చదువుకున్నాను సార్. అన్నము పప్పు 5వ తరగతి వరకు నేను చదువుకున్నాను సార్. మళ్ళీ నా కూతుర్లు నా ఆడిట్లనే 5 మందిని చదివించి ఎంతో కష్టపడి పాపను కానీ ఉద్యోగం చేపించుకున్నాను సార్. ఆడిట్ తరపునే నేను ముందుకు వెళ్ళినాను సార్. ఆడిట్ తరపునే మేము బాగుపడినాం, కానీ మేము హాస్పిటల్ లేదు అని సమయంలోనే చాలా బాధపడినాం సార్. చాలా నారా లోకేష్ గారు ఎంతో మేమే రుణపడి ఉంటాం సార్. మాకు హామీ ఇచ్చినాడు కాబట్టి మాకు ఎంతో మేలు చేసినాడు సార్. నా మాట నిలబెట్టుకున్నాడు. చంద్రబాబు నాయునికి, నారా లోకేష్ గారికి ఎప్పుడు మేము రుణపడే ఉంటామని నేను చెప్తున్నాను సార్. నా హృదయపూర్వకంగా వందనాలు సార్. మళ్ళా తరపున ఇంకా మేము బాగుపడాలంటే ఆర్డిట్ ఉంటేనే మేము బాగుపడతాం. కానీ సార్ నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయునికి, పవన్ కళ్యాణ్కి, మోడీ గారికి ప్రతి ఒక్క నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు సార్. సార్ ఆర్డిటి అనేది రాయలసీమకు రావడం అనేది ఒక వరం. ఎందుకంటే ఆర్డిటి వచ్చాక ఇక్కడుండే గ్రామాల్లో దాదాపుగా అందరూ పూర గుడిసెల్లో ఉండేవాళ్ళే, వర్షం వస్తే తడిచే అలా ఉండేది. ఈ ఆర్డిటి సంస్థ రావడం అనేది దాదాపుగా అన్ని నిరుపేద కుటుంబాలకు ఇండ్లు కల్పించారు. అదే విధంగా విద్య పరంగా ప్రతి గ్రామంలో ఆర్డిటి సంస్థ ఏర్పాటు చేసి అక్కడ బడులు చెప్పించడము, రాత్రి బడులు చెప్పించడము, బట్టలు ఇచ్చి చదువు చెప్పినారు. వాటితో పాటు ఫుడ్ కూడా పెట్టారు సార్. 10th క్లాసులో 500 అబ్బో వచ్చిండే వాళ్ళని ఆర్డిటి సంస్థ ఎంపిక చేసి ఆ విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి సాఫ్ట్వేర్లు చేసింది. అంటే వాళ్ళ సొంత డబ్బులతో గ్రామాల్లో ఉండేవారికి అందరికీ ఆదర్శంగా ఉండేలా ఈ ఆర్డిటి సంస్థ అనేది వాళ్ళందరినీ తీర్చిదిద్ది మా అందరికీ ఆదర్శంగా వాళ్ళని నిలిపింది. 21 తర్వాత ఆర్డిటి సంస్థ మూతపడుతుందని ఖచ్చితంగా అనుకున్నారు. అలాంటి సమయంలో నారా లోకేష్ అన్న గారు పాదయాత్రలో చెప్పినట్టు FCRA ఇన్వాల్వ్ చేసేంత వరకు ఆ ఫైల్స్ కానీ ఆ విషయాన్ని కానీ నా భుజాన మీద వేసుకుని కేంద్ర పెద్దలతో ఒప్పించే వరకు నేను నిద్రపోను. ఆ FCRA ఇన్వాల్వ్ ఖచ్చితంగా చేయించే బాధ్యత నేను తీసుకుంటాను అన్నప్పుడే మా కళ్యాణదుర్గంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆ రోజు సుఖంగా నిద్రపోయారు అనుకుంటున్నా. ఎందుకంటే అప్పటి వరకు హాస్పిటల్ లేకుంటే నిజంగా అంటే చాలా చాలా ఘోరంగా ఉండేది సార్. అలాంటి ఆర్డిట్ సంస్థను లోకేష్ అన్న గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు సార్ గారు కేంద్ర పెద్దలను ఒప్పించి ఈ FCRA ఇన్వాల్వ్ చేస్తే గానీ మా రాయలసీమలో కష్టాలు తీరవు, వాళ్ళు జీవితాలు బాగుపడు అనే మంచి ఉద్దేశం ఉంది. కాబట్టి లోకేష్ అన్న గారు ప్రత్యేక చొరవ చూపి దాన్ని FCRA ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని మంచి ఉద్దేశంతో ఆయనకి ఎన్ని ఉన్నా కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి కేంద్ర పెద్దలను ఒప్పించి మరి FCRA ఇన్వాల్వ్ చేసినందుకు లోకేష్ అన్న గారికి మా గ్రామం తరపున, మా కళ్యాణదుర్గం పేద ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఇలాంటి మంచి పని చేసినందుకు లోకేష్ అన్న గారిని ఎప్పుడు మా గుండెల్లో, మా పేద గుండెల్లో ఉంచుకుంటామని ఈ మీడియా ద్వారా లోకేష్ అన్న గారికి వివరిస్తున్నా. 2021 వరకు కూడా ఆర్డిటి సేవలు ఎక్కువగా అందించింది, కానీ 2021 తర్వాత ఏం అందించలేదు సార్. భయపడినారు. ఆర్డిటి పోతుంది, హాస్పిటల్ ఉండదు, మనకి ఏడిది రాదు అని చెప్పినారు. మేమనుకొని ధైర్యంగా ఎక్కడా పోదు, మనం పోరాడదాం, ధర్నాలు పోదాం చేస్తామని అనంతపురం పోయి మేము ధర్నాలు కూడా ఎండ్లో కలెక్టర్ ఆఫీస్ తో పోయినాం, చేసినాము. చేసిన తర్వాత ఈ రోజు నారా లోకేష్ పాదయాత్రలో చెప్పినాడు నేను చేస్తాను. పాదయాత్రలో కాకుండా హామీ ఇచ్చినాడు, మీ ఆర్డిటి బీద ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ మీకు అన్యాయం చేయము, నేను పోరాడి నేను ఏదన్నా చేస్తానని చెప్పినాడు. ఆ మాట చేసినాడు, మాకు ఆ మాట చేసినాడు. ఇప్పుడు ఆర్డిటి వచ్చిందని మేము చాలా సంతోషపడుతున్నాము. మాకైతే ఆర్డిటి పోయింటగిన సార్ మా పిల్లలు మేము బాధపడాల్సి ఉంది సార్. ఇప్పుడు హాస్పిటల్కి పోవాలన్నా కూడా మాకెంత ఖర్చు వస్తుంది సార్, ఎంతమందిని చంపుకోవాలనో తెలీదు. ఈ రోజు హాస్పిటల్ కానీ మాకు అన్ని సౌకర్యాలు అందించాలని మేము కోరుకొని నారా లోకేష్ కానీ కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. నారా లోకేష్ గారు ఇంత పోరాడి మాకి చేసిన దానికి మాకి ఆ సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఆర్డిటి సంస్థ ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఎటువంటి సేవలు అందిస్తుందమ్మా? మన ఆర్డిటి సంస్థ లేకుంటే కొన్ని కుటుంబాలే మన అనంతపురం జిల్లాలో ఇబ్బందులు పాలైపోతున్నాయి సార్. దానికి మనము పొరపాటు చేసేది ఏమంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుండి రెన్యువల్ కాలేదు కాబట్టి మనకు ఆర్డిటి సమస్య లేకుండా పోయిండేదంటే ఇప్పుడు ఇంకా చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. ఇప్పుడు రెన్యువల్ చేసిన దానంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇక్కడ రైతులకు కూడాను సార్, చిన్నకారు సన్నకారు రైతులకు కూడా చెక్ డ్యాములు కానీ మామిడి చెట్లకు కానీ వాళ్ళే 3 సంవత్సరాల వరకు నీళ్లు పోసి కాపుకి వచ్చినాక మనకు అప్పగించినారు. బీదోళ్ళకి ఏమీ లేకోకుండా అంతా వాళ్ళే చేస్తారు సార్. ఇప్పుడు మన ఆర్డిటి హాస్పిటల్ ఉంది కదా సార్, అదే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లెక్క చాలా అవుతుంది. ఉన్నోళ్ళు అయితే పోతారు, లేనోళ్ళు పోలేపరు కదా సార్. అందుకోసము మనకు ఆర్డిటి సమస్య ఉండే తీరాలని చెప్పేసి కొన్ని ధర్నాలు కూడా చేసినాం సార్. మేము చాలా ధర్నాలు చేసినాము. మనము ప్రయత్నం చేసి మోడీతో కూడా బదమని కూడా మేము మహిళలు మాట్లాడుకున్నాం సార్. మోడీతో పోయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఆర్డిటి సిబ్బంది అనంతపురం జిల్లాలో లేకుంటే చాలా ఇబ్బందులు పాలవుతా ఉన్నాము. చదువులు కానీ ఇండ్లు కానీ వికలాంగులు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి అమ్మా నాన్న లేకుండా వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసము మాకు చేసే తీరాలని కూడా మనం గట్టిగా ఆడ కూర్చోవాలనుకున్నాం సార్. మేము ఎన్ని రోజులన్నా కానీ ఒప్పుకునే వరకు కానీ మోడీతో మనం కూర్చొని సాధించుకొని రావాలని కూడా మేము మహిళలు కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు వచ్చేసి లోకేష్ బాబు మాట్లాడినాడు, లేదు సార్ మాకు అనంతపురం జిల్లా కరువు జిల్లా, మనకు ఆడిట్ సిబ్బంది ఉండాలా, ఆడిట్ హాస్పిటల్ ప్రతి ఒక్కటి ఉంటేనే మనకి ఎస్సీలకి బీసీలకి అందరికీ మేలు చేస్తారు, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనా మాకు చేయాలంటే అని చెప్పేసి ఆ లోకేష్ బాబు గట్టిగా కూర్చొని తలకే అది సాధించుకొని వచ్చినారు. మాకు చాలా సంతోషం సార్, చాలా సంతోషం మాకి. ఆర్డిటి సంస్థ మీ ప్రాంత వాసులకు ఎటువంటి సేవలు చేస్తుంది అసలు? సార్ చాలా ఉపయోగపడింది సార్ మాకు ఆర్డిటి అయితే. ఆర్డిటి లేనిదే మాకు ఏమీ లేదు. ఒక ఇల్లు కానీ, చదువు కానీ, ఆరోగ్యపరంగా కానీ ఏ విషయమైనా మాకు ఆర్డిటి చాలా సంతోషకరమైన విషయం చేసి చాలా బాగా చేసింది. ఇప్పుడు యాక్చువల్ కంటే నాకు హ్యాండిక్యాప్, నేను ఒక 15 ఏళ్ళ కిందట నాకేందో షార్ట్ అయ్యి అగ్గి ప్రమాదం వల్ల చేయి కాలింది. అప్పుడు కళ్యాణదుర్గం హాస్పిటల్లో చేయి తీసేస్తామన్నారు. వెంటనే అప్పుడు ఆర్డిటి హాస్పిటల్కి వెళ్ళి, ఆర్డిటి హాస్పిటల్ ద్వారా బత్తలపల్లి హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు బెంగళూరు స్పర్శ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ అప్పుడు దగ్గర మా కాడ డబ్బులు ఏమీ లేవు. ఆర్డిటి సంస్థ లెటర్ పంపించి అక్కడ వాళ్ళే మొత్తం అంతా చూసుకొని దగ్గర 4-5 లక్షల వరకు వాళ్ళే నాకు ఆర్థిక సాయం అందజేశారు. వాళ్ళకి ఆర్డిటి నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఓకే సార్, మాకైతే ఒక సంవత్సరం ముందు చాలా బాధ వేసింది. ఎందుకంటే మా కుటుంబాలన్నీ పోషించి ఆర్డిటి సంస్థ వెళ్ళిపోతుందంటే మాకు చాలా బాధ వేసింది. అప్పుడు నారా లోకేష్ కానీ, నరేంద్ర మోదీ గారు కానీ మాకు ఈ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ వాళ్ళకు. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? సార్ నా పేరు సుధాకర్ సార్. ఆర్డిటి సంస్థ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఏ రకంగా సేవ చేస్తుంది? చాలా బాగా చేసింది సార్. నేను పుట్టకముందు నుంచి ఆర్డిటి సంస్థ ఉన్నది. వాళ్ళు ఇట్లా ఆర్ఓ ప్లాంట్లు అయితేనేమి, ఆర్డిటి పేదలకి హౌసింగ్ అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, మేము పిల్లలప్పుడు మా తల్లిదండ్రులు కూడా స్కూల్కి వెళితే రాగ్ గంజి, రాగ సంగటి ఇచ్చి, స్కూల్కి బట్టలు ఇచ్చి, మాకు పలకలు ఇచ్చి, మాకంతా చదువు కానీ అన్ని దాంట్లో తోడ్పాటు చేసినారు. కాకపోతే కొంతకాలంగా బాగానే నడిచింది. 2021లో FCRA అంటే విదేశీ ఫండ్స్ ఆగిపోవడం జరిగింది. ఆ ఫండ్స్ ఆగిపోవడం వల్ల ఈ ఆర్డిటి సంస్థకి తీరని కష్టాలు ఎదురైనాయి. మాకు కూడా చాలా భయం వేసింది, ఆర్డిటి వెళ్ళిపోతుందేమో, ఇంకా మాకు ఎవరు దిక్కు అనేటట్టుగా అయిపోయింది.
కాకపోతే లోకేష్ సారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేము ఆ రోజే అనుకున్నాము ఖచ్చితంగా సారు సాధిస్తాడని. ఆ సారు మాట ఇచ్చిన విధంగా లోకేష్ సారు మాకు సాధించి మా ఆర్డిటీని యథావిధిగా కొనసాగే విధంగా మాకు కృషి చేసినందుకు కేంద్ర పెద్దలతో ఒప్పించి పలుమార్లు కేంద్ర పెద్దలతో పోయి ఒప్పించి మాకు ఆర్డిటీని ఎంతో సహాయం చేసి ఆర్డిటీని మాకు నిలబెట్టినందుకు లోకేష్ బాబు సార్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఈ కేంద్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, ఈ ప్రజాప్రతినిధులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ ఈ గ్రామంలో సార్ మాకి ఆర్డిటీ మాకు బాగా సాయం చేసింది. మేము మా వయసులోను మా పిల్లలను బాగా చదివించినారు, మాకు ఇండ్లు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చినారు, బాత్రూమ్లు కట్టించినారు. ఆ చేనులో మేము రాళ్ళు ఏరేపించుకుంటాము, చేనులు కానీ బాగా అసం చేసినారు ఆర్డిటీ తరఫున. అప్పుడు రైతు పని చేపించుకుంటాము. మా చేనులో బాగా చెట్లు గుట్లు అన్ని ఉంటే బాగా అసం చేసినారు. అప్పుడు పుణ్యాత్కుల వాళ్ళకు, ముక్కల వాళ్ళకి నమస్కారం చేయాల ఆర్డిటీ తరఫున. ఇవి లేదని మళ్ళీ మాకు భయం అయిపోయింది. మేము ధర్నా చేసినాము. ధర్నా చేసినాక మళ్ళాను చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆ తండ్రికి నమస్కారము, వందనాలు. మళ్ళీ ఇప్పుడు మళ్ళా మీకు ఇచ్చినామమ్మా, ఏం లేదు భయపడొద్దని చెప్పినాడు ఆ సారు. చెప్పేదానికి మాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. మా పిల్లలకి కానీ మాకు కానీ అంతకు ధైర్యం వచ్చింది మాకు ఇప్పుడు. సార్ ఆడిట్ తిరిగి వచ్చింది మాకు వందనాలు, సంతోషం సార్, మాకు వందనాలు. మీ పేరమ్మా? సార్ నా పేరు నాగలక్ష్మి సార్, మా ఊరు పాలవాయి. అవును సార్. అమ్మ, మీకు ఆర్డిటీ సంస్థ అనంతపురంలో ఏం చేసిందో అవన్నీ తెలుసమ్మా మీకు? తెలుసు సార్. మేము ఆర్డిటీ అంటే మేము పుట్టినప్పటి నుంచి మాకు ఆర్డిటీనే సార్ అని. నేను మాకు చిన్నప్పుడైతే ఇంకా అసలు ఆర్డిటీ స్కూల్ అంటే బట్టలు, బుక్కులు, పలకలు అన్ని మొత్తం స్కూల్కి అన్ని ఏం మెటీరియల్ అయితే అవన్నీ మాకు పిల్లలందరికీ ఇప్పుడు మా పిల్లలకి కానీ అది అందింది సార్. కొన్ని రోజులు కొంచెం మధ్యలో నిలిచిపోయింది అంతాను. మళ్ళీ తర్వాత నిలిచిపోయిందమ్మా 2021లో నిలిచిపోయింది సార్. సో అప్పుడు నిలిచిపోయిన దగ్గర నుంచి ఎవరెవరు ఏమి ఇబ్బంది, అంటే ఆడిట్ ఎటువంటి ఇబ్బందులు పడిందంటే ఏం చూస్తారమ్మా? సార్ అప్పుడు నిలిచిపోయింది అప్పటి నుంచి ఇబ్బందులు అంటే ఆరోగ్యపరంగా చాలా మాలాంటి పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడినారు సార్. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చూపించుకునేంత స్తోమత మాలాంటి పేదవాళ్ళకి లేదు. అంటే ఆర్డిటీకి అయితే ఎప్పుడన్నా పోవచ్చు మేము. నైట్ టైం కానీ మాకు బాగాలేదంటే ఆర్డిటీ ఉందనే ధైర్యం ఉంది సార్. మా ఇంట్లోనే ఆ పాపకి సార్, ఆ పాపకి అపెండిక్స్ అయింది సార్. ఈ పాపకి అపెండిక్స్ అయింటే మేము నైట్ టైం మేము ఎక్కడ పోవాలో తెలియదు అసలు. మాకు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ పోవాలో అనేది మాకు ప్రైవేట్ హాస్పిటల్ అనేది తెలియదు. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి మేము వేరే ఆర్డిటీనే కదా మాకు ఇక్కడ ఆర్డిటీకి పోతుంటే అప్పుడు రెన్యువల్ కాకుండా ఇంకా బాగా జరిగేసారి అక్కడే పోయి చూపించుకుంటుంటే ఇంకా ఆర్డిటీ నిలిచిపోయినప్పటి నుంచి ఆరోగ్యపరంగా చాలా దెబ్బతిన్నాము. చాలా మాలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడినారు సార్. అవును సార్. ఇప్పుడు ఆర్డిటీ మీకు వ్యక్తిగతంగా ఏమేమి లబ్ధి చేసిందమ్మా? ఆర్డిటీ నుంచి మేమేం బెనిఫిట్స్ పొందారు ఇప్పటిదాకా? సార్ మాకు ఇండ్లు ఇచ్చినారు సార్ మాలాంటి పేదవాళ్ళకి. ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు ఆర్డిటీ కట్టించిందేనా? సార్ ఇదంతా ఆర్డిటీ ఇల్లే మాది. మాకి మా అత్త వాళ్ళకి మాకందరికి ఆర్డిటీ లబ్ధి పొందినాం సార్. మళ్ళీ ఆరోగ్యపరంగా మాకు హాస్పిటల్ చూపించుకుంటున్నాం సార్. విద్య గురించి అయితే ఇంకా ఆర్డిటీ స్కూల్ ఇక్కడ స్కూల్కి మా పిల్లలు స్కూల్కి పోతున్నారు సార్. సో మొత్తం మీకు సంస్థ ఆర్డిటీ సమకూర్చింది కదా? ఆర్డిటీ నుంచి అయితే ఆర్డిటీకి అయితే మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. మీకు ఇంత చేసిన ఆర్డిటీ 2021లో రెన్యువల్ ఆగిపోయింది అనుకున్నప్పుడు మీకేమనిపించింది అసలు అప్పుడు? సార్ మాకు ఆర్డిటీ లేకుంటే అసలు మేము ఆరోగ్యపరంగా చాలా దెబ్బతింటాం అనేది మాకు స్పష్టంగా అర్థమైంది సార్. అంటే చాలా బాగాలేకుంటే ఇంక మేము ఎక్కడ పోవాలో అనేది డబ్బు ఖర్చు పెట్టుకునేంత స్తోమత మాకు లేదు కదా సార్. మళ్ళీ రెన్యువల్ అయ్యిద్ది అనుకున్నారమ్మా మీరు అప్పుడు? సార్ మధ్యలో లోకేష్ బాబు సార్ చెప్పినప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చింది సార్. ఇక్కడ కళ్యాణదుర్గని వచ్చినప్పుడు సార్ పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చింది సార్ ఒకసారి కనకదాస్ విగ్రహం గురించి. అప్పుడు ఏం చెప్పారమ్మా ఆయన? FCRA రెన్యువల్ చేపిస్తాము, మాట్లాడతాము అంటే అంతకుముందు 2021లో ఆగిపోయింది కదా. 2021 నుంచి 24 మధ్య ఉన్నటువంటి అంటే ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరన్నా వచ్చి ఆర్డిటీకి మేము అప్రూవల్ తీసుకొస్తాం FCRAకి సంబంధించి ఎవరైనా హామీ ఇచ్చారా? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడారా కనీసం? ఎవరు చెప్పలేదు సార్ మాకు, ఎవరు చెప్పలేదు. సార్ ఒక్కడే మాకు హామీ ఇచ్చినాడు. అప్పటి నుంచి మాకు రెన్యువల్ అవుతుంది FCRA మళ్ళీ పునరుద్ధరించుకుంటుందని మాకు రొంత ధైర్యం వచ్చింది. రొంత ప్రశాంతంగా అట్లా ఉన్నాం సార్. అంటే ఇప్పుడు లోకేష్ గారు చెప్పినప్పుడు కొంచెం మీకు ధైర్యం వచ్చింది అంటే అప్పుడు నమ్మారు మీరు కనీసం చేపిస్తున్న మాట నమ్మకం కలిగిందా? పోనీ నమ్మకం కలిగింది సార్. సార్ చెప్పినప్పుడు ఇంకా ఆర్డిటీ మళ్ళీ యథాస్థితికి వస్తుంది, ఎప్పుడైనా మాకు చూపించుకోవచ్చు, ఎక్కడైనా ధైర్యంగా పోవచ్చు. మా పిల్లలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా అలాంటి పేదవాళ్ళు ఇంకా నిరుపేదలంతా చూపించుకోవచ్చు అనే ధైర్యం వచ్చింది సార్. సో ఇప్పుడు మళ్ళీ ఆర్డిటీకి FCRA రెన్యువల్ అయితే వచ్చింది. ఇప్పుడు మరి మొత్తానికి లోకేష్ గారు చెప్పిన మాట నెరవేర్చుకున్నారు. మరి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సంబంధించి మీకు ఏమనుకుంటున్నారు మీరు?
సార్కి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ మా తరపు నుంచి మాలాంటి నిరుపేదల తరపు నుంచి సార్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్కి చాలా రుణపడి ఉంటాం సార్ లోకేష్ బాబు సార్ గారికి. ఢిల్లీలో కష్టపడి ఆ సార్ చేపించినాడు సార్. సో మళ్ళీ మీ ఆర్డిటీ మీకు వచ్చింది, ఇప్పుడు మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్. అది పండుగ మాదిరిగా చేసుకుంటున్నాం మా పల్లెల్లో అయితే. పండగ కారణం ఎవరమ్మా? లోకేష్ బాబు గారు సార్. అవును సార్. మరి లోకేష్ గారికి ఏం చెబుతారు మీరైతే? మా ఆర్డిటీ మళ్ళీ మాకు ఇచ్చినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నా పేరు ఎరుస్వామి, మా ఊరు పాలవాయి గ్రామం, కళ్యాణదుర్గం మండలం, అనంతపురం జిల్లా. సో ఇప్పుడు మీరు వీరస్వామి గారు మొత్తానికి ఆర్డిటీకి సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంతోమంది వాళ్ళు లబ్ధిదారులుగా ఉన్నారు, అనేక రకాల బెనిఫిట్స్ పొందున్నారు. ఆర్డిటీ నుంచి మీరేమి లబ్ధి పొందారంటే ఏం చెబుతారు? మేము ఆర్డిటీ నుంచి అనేక రకాలమైన లబ్ధి పొందినాము. ఒకటని చెప్పేది కాదు, ఒక ఇల్లు, ఒక బాత్రూము, ఇల్లు లేకుండా వాళ్ళకి ఇల్లు ఇచ్చినారు, బాత్రూమ్ లేకుండా బాత్రూమ్ ఇచ్చినారు. మా పొలాల్లో రాళ్ళు గుట్లుంటే వాటిని చదును చేసి మంచి పొలాలుగా మా పొలాలను తీర్చిదిద్దినారు. పొలాలు కూడా బాగా చేయించేవాళ్ళు వాళ్ళు. పొలాల్లో గుట్లు ఉండేవి, ఇంతకు ముందు గుట్లు ఉండేవి, గుట్లు రాళ్ళు వాళ్ళే జేసీబీ సాయంతోన మాకు అన్ని రకాలుగా జేసీబీతోన క్లీన్ చేసి చదును చేసి మంచి పొలంగా మాకు ఇచ్చినారు. మా పిల్లలకు చదువులు, మా పిల్లలకు చదువులు, మా చదువులు నేను పుట్టినప్పటి నుంచి ఆర్డిటీలో చదివినాను. మాకు బట్ట కూడా ఉండేది కాదు, వాళ్ళే సంవత్సరానికి 3 జతలు బట్టలు ఇచ్చి పుస్తకాలు, పెన్నులు, అనేక రకమైన మౌలిక సదుపాయాలు మాకు ఇచ్చినారు. ఇంకా ఇలా చెప్పుకోకపోతే అనేకమైన మనిషికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఆర్డిటీ కల్పించింది. సో ఇప్పుడు మీకు ఇంత మేలు చేసింది ఆర్డిటీ. సో ఇప్పుడు ఆర్డిటీ సేవలు 2021కి సంబంధించి FCR రెన్యువల్ కాకపోవడం వల్ల ఫండ్స్ ఆగిపోవడం అనే సమస్యలు ఎదుర్కొంటుంది. ఆ విషయం తెలుసా మీకు? ఆ విషయం తెలిసిన వెంటనే ఎలా ఫీల్ అయ్యారు మీరు? తెలుసు, మేము అది ఆర్డిటీ సంస్థ సేవలు కొనసాగట్లేదని తెలిసిన తర్వాత మేము చాలా బాధపడినాం. మా జిల్లా వాసులు, మా ఊరు ప్రజలు అందరూ బాధపడినాం. ఎట్లా ఏం కథ అని తెలుసుకున్న తర్వాత ఇలా కేంద్రం పెద్దలతో మా లోకేష్ బాబు గారు పోయి కేంద్ర పెద్దలను ఒప్పించి మా ఆర్డిటీ సేవలను పునరుద్ధరణ చేశారు. గతంలో ఎన్నో ధర్నాలు చేశారంటే 2021 నుంచి కూడా అప్పటి పాలకులు కానీ అప్పటి అధికారులు కానీ ఎవరైనా పట్టించుకున్నారా మీరు అన్ని ధర్నాలు చేసినా కూడా? 2021లో ఇవి నిలిచిపోయింది, ఆర్డిటీ సేవలు నిలిచిపోయిన తర్వాత అప్పటి పాలకులు, వైసీపీ పాలకులు ఎవరే కానీ పట్టించుకోలేదు. ఎవరే కానీ రెన్యువల్ విషయం గురించి మాట్లాడలేదు. తర్వాత 2025 సంవత్సరంలోన కనకదాస్ జయంతి ఉత్సవాలకి కళ్యాణదుర్గంకి సార్ వచ్చిన తర్వాత ఇట్లా మా సార్ ఎమ్మెల్యే సార్ గారు ఇట్లా ఆర్డిటీ గురించి మాట్లాడినాడు. సార్ ఇట్లా నిలిచిపోతుందంటే సార్ మాకు భరోసా ఏమిచ్చారంటే అప్పుడే చెప్పినాడు, మాకు ఆర్డిటీ ఎక్కడా పోదు, ఆర్డిటీ కొంచెం లేట్ అయినా ఈ జిల్లాలోనే యథావిధిగా కొనసాగుతాయి సేవలు అని మాకు పూర్తి భరోసా ఇచ్చినాడు నారా లోకేష్ సార్. ఆయన చెప్పిన కనీసం అంటే 3 నెలలు 4 నెలల లోపల FCR రెన్యువల్ చేసి మాకు అందరికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చాడు. ధైర్యంగా మేము ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఆయన చెప్పినప్పుడు మీరు ఏమనుకున్నారంటే నమ్మారా, లేకపోతే మళ్ళీ అంటే చాలా కష్టం 4 ఏళ్ళ నుంచి కాని సమస్య ఇది, దాదాపు 4 సంవత్సరాలు రెన్యువల్ కాల, మరి ఆయన చెప్పిన వెంటనే మరి ఆయన మాటలు నమ్మారా, అయ్యిద్ది అనుకున్నారు అసలు? కాకపోతే మేమైతే నమ్మాము, కొంతమంది నమ్మలేదు. కానీ నమ్మని వాళ్ళకి చెప్తున్నాను, నారా లోకేష్ చెప్తున్నాడంటే మాట ఇచ్చాడంటే మాట నిలబెట్టుకుంటారని ఇప్పుడు రుజువు చేసినాడు సార్. ఇప్పుడు రుజువు చేసినాడంటే ఖచ్చితంగా నమ్మని వాళ్ళకు కూడా ఈ రోజు ఆయన చెప్పిన మాట నమ్ముతున్నాడు. ఆయన నోట్లోంచి ఏదైనా మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడనేది నమ్మకము, ధైర్యం వచ్చింది అందరికి. పట్టించుకోకపోయినట్టు మామూలుగా ఒకవేళ ఆయన దీనికి సంబంధించి సాల్వ్ చేయకుంటే, పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి ఉంటే ఎలా ఉండేది పరిస్థితి? ఆయన సాల్వ్ చేయకుంటే ఖచ్చితంగా చాలా ఇబ్బంది పరిస్థితులు మాకు ఉండేది. మా ఇబ్బందులు, మా జిల్లా వాసుల ఇబ్బందులు చూసి ఆయన చొరవతో పెద్దలు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ సారు, చంద్రబాబు గారు సార్తో మాట్లాడి పెద్దలందరినీ ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ అమిత్ షా సార్ నరేంద్ర మోడీ సార్ అందరితో మాట్లాడి మా ఆర్డిటీని FCRS ని రెన్యువల్ చేపించారు. ఆయన చేపించిన తర్వాత ఈ జిల్లాలో అసలైన పండుగ ఇప్పుడే మొదలైంది. పండగ కారణం ఎవరంటారు? పండగ కారణంగా ఖచ్చితంగా నారా లోకేష్ సారే. ఇప్పుడు మరి మీకు లోకేష్ సార్ని కలిసే అవకాశం ఒకవేళ బహుశా ఈ ఆర్డిటీ గురించి, మీకు చేసిన హెల్ప్ గురించి మీ ఆయనతో మాట్లాడవచ్చే అవకాశం వస్తే మీరు ఏం చెబుతారు? ఆయనకి ఎలా మేము మాట్లాడతారు? ఆయనకు చెప్తాను సార్, మస్తంగా సార్ మా జిల్లాకి రుణపడినామంటే నారా లోకేష్ సార్కి రుణపడినాము. మా జిల్లా వాసులందరూ నారా లోకేష్ గారికి ఖచ్చితంగా రుణపడి ఉన్నాం, జీవితకాలం రుణమనే ఉంటాం. ఆర్డిటీకి ఎటువంటి ఇబ్బంది కలిగి చేయకుండా సార్ చేస్తారని మేము నమ్ముతున్నాం. ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు నింపారంటారా ఈ ఆర్డిటీకి హెల్ప్ చేయడం ద్వారా? ఎంతో మంది కుటుంబాల్లో వెలుగు నింపడానికి కారణం నారా లోకేష్ సారే. ఆర్డిటీ యథావిధిగా కొనసాగుతున్నాయి థ్యాంక్స్ టు నారా లోకేష్ సార్. ఓకే, మొత్తానికి ఇప్పుడు ఆర్డిటీ గురించి ఎంతో మంది ఎంతో బాగా చదువుతున్నారు. మీరు కూడా ఆర్డిటీలో పనిచేశారని చెబుతున్నారు. ఏం చేశారు మీరు ఆర్డిటీలో? అసలుకి ఆర్డిటీలోనా ఈ కమిటీ మెంబర్ గా ఉన్నాను సార్. అంటే కమిటీ మెంబర్ అంటే ఏమేం చేయాలి మీరు? మేమా అంత ఆడోళ్ళకి సభ్యత్వం కట్టించేది,
మరి పిల్లోలకి ఆర్డిటి స్కూల్కి పంపించేది, ఓకే. అన్ని చేసేది మేము చేసేది. ఓహో, అంటే ఇప్పుడు ఈ ఊర్లో ఎవరెవరైతే అవసరాలు ఉన్నాయో అన్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఆర్డిటి తరపున మీరే చేస్తారు? మేమే చేస్తుంటే కొన్ని రోజులు ఆగిపోతాం సార్. ఆర్డిటి పాయా అంటే ఆగిడుస్తుంది. ఇప్పుడు ఆర్డిటికి సంబంధించి మీరు ఏమైనా లబ్ధి పొందారా వ్యక్తిగతంగా? మీకు ఏమైనా చేసింది ఆర్డిటి మీ కుటుంబానికి? మాకు ఇండ్లు ఇచ్చినారు, నా కొడుకులకి ఇండ్లు ఇచ్చినారు, మరి మాకి గొర్రెలకి లోన్ ఇచ్చినారు, మరి ఈ ఏనుగోడ్లకి ఆవులకి అన్ని లోన్ ఇచ్చినారు. అలా చేసినారు. మొన్న ఇప్పుడు ఒక సంవత్సరం ముందుండలే లేదు మీ ఆర్డిటి అని ఇడిసిరి. ఇప్పుడు 2021లో మరి ఆర్డిటి రెన్యువల్ ఆగిపోయింది కదా అంటే మీకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు రెన్యువల్ ఆగిపోవడం వల్ల ఏమి ఇబ్బందులు పడ్డారు మీరు? ఇబ్బందులు పోయి ఆర్డిటి అంటే మేము ఈటి నుండి పాలవాయి నుండి నడుచుకొని ధర్నా చేసుకొని పోయినాము. ఎందుకు ధర్నా? ఎందుకు మా ఆర్డిటి పాయనే, మాకు సాయం చేసి ఆర్డిటి పాయనే, మాకు ఆర్డిటి ఉండల్లా, ఆర్డిటి ఉన్నే తీరల్లా అని మేము వీటి నుండి ధర్నా చేసినాం సార్. కళ్ళందరికి మా ఆఫీస్తో పోయి ధర్నాలు చేశారు. పట్టించుకున్నా మరి ఎవరన్నా అప్పుడు ఆర్డిటి గురించి? అప్పుడు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు పట్టించుకొని మేము ఇచ్చేసిండేది. ఇప్పుడు మొన్న నేను కళ్యాణకి పోయినాను, ఆర్డిటికి డబ్బులు కట్టలేమో అని డబ్బులు తీసుకొని పోయినాను. పోయింటే డబ్బులు లేవమ్మా, డబ్బులు కట్టొద్దు, నువ్వు డబ్బులు అట్లే దాబెట్టుకో, నువ్వు ఏం బాగలేకోకుండా అన్ని చూస్తారు అని చెప్పి. మళ్ళీ మొత్తానికి ఆర్డిటి రెన్యువల్ అయింది, ఆ విషయం తెలుసా? తెలుసు సార్, రెన్యువల్ అయింది. ఇప్పుడు మరి ఆర్డిటి రెన్యువల్ ఎవరు చేపించారు? లోకేష్ సార్ చేపించినాడు సార్. ఒకవేళ రెన్యువల్ కాకపోయి ఉంటే ఎలాగుండేది? ఎలాగుండే డబ్బులు పెట్టాలా చూపించుకోవాలా, డబ్బులు పెట్టుకోవాలా చూపించుకోవాలా. ఇప్పుడు లోకేష్ సార్ చేసినప్పుడు ఇప్పుడు ఒక 5-6 వారం నుండి ఏం డబ్బులు లేవు, ఏం లేవు సార్. ఏం లేవు. సో ఇంత ముందు లోకేష్ గారి లాగా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు? మరి ఇంతకుముందు చాలా మంది ఉన్నారు కదా అప్పుడు, అంటే గత ప్రభుత్వంలో కానీ ఎంతమంది? చాలా మంది ఉండ్రు, ఎవరు మాకు పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళ సార్ పట్టించుకొని మాకుండే ఇప్పుడు సాయం చేసినాడు సార్ అని ఇంక ఇప్పుడు సంతోషంగా ఉండాది సార్. మరి ఇప్పుడు మీ ఆర్డిటి మీకు వచ్చింది? మా ఆర్డిటి మాకు వచ్చింది, మాకు సాయం చేసే మా ఆర్డిటి బాగా తోడుగా ఉంది. మీ ఆర్డిటి మీకు తెచ్చిన లోకేష్ గారికి ఇప్పుడు ఒకవేళ లోకేష్ గారు మీకు కనపడుతున్నా ఏం చెబుతాం ఆయనకి? ఏం నా కనబడితే సార్ నమస్తే సార్ అని 2 చేతులతో మొక్కుతాం. తెప్పించినావు సార్, మాకు సాయం చేసినావు, నిన్ను మనుషులకి, బాలింతలకి, పిల్లోళ్ళకి, అందరు అనాథలకి అంతా భూ పెట్టేది నీవే సార్ అని చెప్తాం. మొత్తానికి మీకేం చేసిందమ్మా ఆర్డిటి? మాకు ఇల్లు ఇచ్చింది మొన్న జగన్ ప్రభుత్వం వచ్చినాక. ఆర్డిటి లేదు సార్, అంతవరకు బాగా చేసింది. ఇప్పుడు ఆర్డిటి కావాలి సార్. మాకు 2021లో ఆగిపోయింది, ఇప్పుడు కావాలని కోరుకుంటున్నాం సార్. అయినా కూడా జగన్ వచ్చినాక అది ఆగిపోయింది. మరి ఇప్పుడు మీ ఆర్డిటి మళ్ళీ మీకు ఉంది, ఇప్పుడు ఏమనుకుంటున్నారు మరి మీరు? కావాలనుకుంటున్నాం సార్, కావాలనుకుంటున్నాం. మరి మీ ఆర్డిటి మీకు తెప్పించిన లోకేష్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆర్డిటి తెప్పించింది సార్ లోకేష్ బాబుకి ధన్యవాదాలు సార్. ఇంతకు ముందు రేకుల రూమ్ లో ఉన్నాం సార్, ఇప్పుడే ఇల్లు ఇచ్చింది సార్. మాకు ఇట్లా మార్పు వచ్చింది కాబట్టి మాకు కావాలనుకున్నాం సార్. బాత్రూమ్లు అన్ని వచ్చినాయి కాబట్టి ఆర్డిటి కావాలనుకున్నాం సార్. నా పేరు పుష్పావతి అండి, మాది పాలవాయి గ్రామము, కళ్యాణదుర్గం మండలము, అనంతపురం జిల్లా. అయితే ఆర్డిటి సంస్థ అనంతపురం జిల్లాకు వచ్చి గత 50 సంవత్సరాలుగా అవుతుంది. మేము చిన్నప్పటి నుంచి ఆర్డిటి సేవలు పొందుతున్నాము. ఏమేమి సేవలు పొందారమ్మా ప్రత్యేకంగా మీరు? ఆర్డిటి హాస్పిటల్కి పోయినా ₹1 కూడా మందులకు కానీ చెకప్లకు కానీ ఇంకోటికి కానీ అసలు ₹1 తీసుకోరు. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు అయింది ₹1 మేము సొంతంగా కానీ పెట్టుకుంది లేదు. ఎందుకంటే నాకు ఆర్డిటి వల్ల స్పాన్సర్ ఉంది. 6 నెలలకు ఒకసారి మేము లెటర్ రాయడం కానీ, లేదంటే మాకు వాళ్ళు ఆర్డిటి తరపున పనిచేసే సార్ వాళ్ళు మా దగ్గర వచ్చి వాళ్ళకు లెటర్, ఒక ఫోటో తీసుకెళ్లి మాకు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళకి పంపించడము, ఇవన్నీ ఆ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంటాయి సార్. స్పాన్సర్ అంటే హెల్త్ సంబంధించిన అన్ని స్పాన్సర్ చేస్తారు. అన్ని ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుకేషన్ సంబంధించి గ్రాంట్స్ కూడా స్పాన్సర్ చేస్తారు సార్ వాళ్ళు. డిగ్రీకి అయితే 3 yearsకి ఒకసారి, ఇయర్లీ వన్స్ ఒకసారి. బీటెక్ అయితే ఒక రకంగా. సో గ్రాంట్స్ ఇవ్వడము, హెల్త్ పరంగా హాస్పిటల్లో ఫ్రీగా చూడడము. ఇంకా ముందైతే ఒక 10 సంవత్సరాల కిందట బుక్స్, పెన్సిళ్ళు, క్లాస్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు సార్. బట్టలు కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మరి ఇంత హెల్ప్ చేసిన ఆర్డిటి సంస్థ 2021లో ఆ సేవలు నిలిచిపోయాయి, ఫండ్స్ ఆగిపోయాయి, FCRA రెన్యువల్ అవ్వలేదు
అని ఆ వార్త తెలుసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది అప్పుడు ఒక్కసారిగా? గత 2 ఏళ్ల కిందట ఆ వార్త అనేది తెలిసిందే. అది FCRA నిలిచిపోయింది, మళ్ళీ అవడం లేదు, మడైతే ఇంకా పూర్తిగా తొలగిపోతుంది, రావడం లేదు సేవలని తెలుసుకున్నాము. మా వరకు మేము పాల్వాయి ప్రజలు వచ్చేసి అందరూ కళ్యాణదుర్గం వరకు పాదయాత్రతో మేము మా వంతు ధర్నా అనేది చేసింటాం సార్. చేసి అది ఎవరో కొంచెం ట్రస్ట్ వాళ్ళు వచ్చి అటు దాన్ని అక్కడ వరకు ఎంపీడీ ఆఫీస్ వరకు వెళ్ళి లెటర్ అందించడం జరిగింది. మరి ఏమి ఎవరు పట్టించుకోలేదమ్మా? ఇప్పుడు మీరు ధర్నాలు చేశారని చెబుతున్నారు, ఎంతమంది దగ్గర తిరిగారు మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర, అప్పుడు ఎటువంటి స్పందన ఉంది అప్పుడు? అంతకుముందున్న నాయకులు అయితే దాన్ని తెలిసి కూడా మరి కప్పించుకోవడం అనేది తెలిసింది మాకు. వాడు ఎంతవరకు దాన్ని అయితే ముందుకు తీసుకురాలేదు. FCRA అనేది రెన్యువల్ చేయడానికి వాళ్ళు ఎటువంటి బాధ్యత వహించలేదు. అందుకు ఇంకా నిలిచిపోతుందని ఇప్పటి వరకు తెలిసింది. ఇప్పుడున్న ఒక 6 నెలల కిందట కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఒక విగ్రహావిష్కరణ కోసము మంత్రి నారా లోకేష్ గారు వచ్చినారు ఇక్కడికి. ఆ సభలో కూడా మేము అంతకుముందు ధర్నా చేయడము అవన్నీ సార్కి తెలియడము, సార్ బహిరంగ సభలో అనౌన్స్ చేసినారు. చాలా అన్ని గ్రామాల్లో, ఎందుకంటే ఇక్కడ ఉన్న పల్లెలు చుట్టుపల్లెలో అన్ని గ్రామాల్లో సేవలు తీసుకుంటున్నారు RTC సంస్థ నుంచి. అన్ని అక్కడ వరకు అనంతపురం వరకు వెళ్ళి ధర్నాలు అవి చేయడము, సార్ వరకు తెలియడము. సార్ కూడా మా నియోజకవర్గానికి 6 నెలల కిందట వచ్చినాడు విగ్రహ ఆవిష్కరణ కోసము. అందరూ కూడా మెయిన్ గా చెప్పినాడు, ఖచ్చితంగా RTTని మళ్ళీ రెన్యువల్ చేస్తాము, FCRA తెప్పిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అది ఈ రోజు నిన్నటి రోజున 23వ తేదీ రోజున FCRA అనేది రెన్యువల్ చేసినారు సార్. ప్రత్యేకంగా నారా లోకేష్ సార్ గారికి మా హృదయపూర్వక, మా గ్రామం అంతా మా జిల్లా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. లోకేష్ గారు అక్కడ చెప్పినప్పుడు మీరు ఏమనుకున్నారు? ఆయన చేస్తారని అనుకున్నారు? అసలు ఏమనిపించింది మీకు ఆ మాట అని చెప్పగల హామీ ఇచ్చినప్పుడు? సార్ చేస్తారని అనుకున్నాము ఖచ్చితంగా, ఎందుకంటే సార్ ఏదైనా చెప్తే చేస్తారని మాకు చుట్టుపక్కల అదంతా అంటుంటే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేస్తారు అనుకోండి. ఇంకా ఇప్పుడు మొన్న వరకు వచ్చినప్పుడు ఇంకా బిల్లు కూడా తీసుకోవట్లేదు సార్. RTT గతంలో మందులకి బిల్లు పే చేసేవాళ్ళము, ఇప్పుడు ఒక నెల కిందటి నుంచి మందులకు బిల్లు కూడా తీసుకోవడం లేదు. సో ఇవన్నీ ఒకవేళ ఎవరున్నా మంచు ఫెరర్ సార్ వాళ్ళు స్పాన్సర్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళకు హెల్ప్ తోడయి కూటమి ప్రభుత్వం అనేది మాకు FCRA రెన్యువల్ చేయడానికి బాధ్యత వహించి మా అందరి ప్రజల పెద్ద బాధ్యత మాకు అండగా ఉండే RTT FCRAని రెన్యువల్ చేసినందుకు లోకేష్ సార్ గారికి, మన ముఖ్యమంత్రి CM సార్ గారికి మా పాల్వాయి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఒక గవర్నమెంట్ అంటే RTT ఒక సేవా సంస్థ, ఒక ప్రభుత్వం ఇలా సేవా సంస్థకి హెల్ప్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది పర్సనల్? అంటే గతంలో చూడలేదని చెబుతున్నారు మీరు, ఇక్కడ మాత్రం ఇన్వాల్వ్మెంట్ తీసుకొని వాళ్ళు అనేకసార్లు ఢిల్లీ వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నారు. సో ఈ విషయంతో కూడా తెలుసా, ఇలా చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? సార్ మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా కుటుంబానికి అయితే ఇంకోటి అయితే మేము గతంలో బిల్లు పే చేసే వాళ్ళము, ఇప్పుడు అది కూడా మందులు కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు కనీసం ఒక రోజుకి RTT హాస్పిటల్లో చాలా మంది వరకు మినిమం అన్న ఒక 50 మంది డెలివరీ అవుతారు. సో అది కూడా ఇంకా లేకుంటే ఇంకా చాలా ఇబ్బంది పడేవాళ్ళు ప్రజలు. సో నారా లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకుపోయి ఉంటే, అంటే ఇప్పుడు ఏదైతే రెన్యువల్ సంబంధించి ఈయన బాధ్యతలు ఇంత బలంగా తీసుకుపోయి ఉంటే ఎలా ఉండి పరిస్థితి అంటారు? సార్ రెన్యువల్ అయిపోయి ఉంటే చాలా ఇబ్బందులు పడేదానికి ప్రజలు సేవలు ఆరోగ్యపరంగా అయితే RTT ఇబ్బందులు ఎదుర్కొనేవి సార్ ఖచ్చితంగా. సో దానికి ఇప్పుడు వచ్చింది, మంచిగా సంతోషంగా ఉన్నాం. మరి ఇప్పుడు లోకేష్ గారికి పర్సనల్గా ఒక మీకు కలిసే అవకాశం వచ్చినా, లేకపోతే ఇప్పుడు RTTకి హెల్ప్ చేసినందుకు మీరేం చెప్పాలనుకుంటున్నారు వ్యక్తిగతంగా? మీరు మా ఊర్లో ప్రజలందరూ హెల్ప్గా చేసినారు, దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసినారు కాబట్టి లోకేష్ అన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. వస్తే ఏ ప్రభుత్వం ఉన్నా ఈ సంస్థలు మాత్రము మాకు ప్రజల నుంచి దూరం చేయకుండా దాన్ని మళ్ళీ గత 2031కి వ్యాలిడిటీ చెప్పినారు సార్. మళ్ళీ దాని తర్వాత కూడా మనకు మా ఇదే కుటుంబ ప్రభుత్వం ఉంటే దాన్ని పక్కకు పోనీయకుండా రెన్యువల్ చేసుకుంటూ మా సేవలు మాత్రం నిలిపేయకూడదని సార్ గారికి, కుటుంబ ప్రభుత్వంకి, లోకేష్ సార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. మరి కూటమి ప్రభుత్వం మళ్ళీ అంటే ఇప్పుడు మీకు హెల్ప్ చేసింది కదా, మళ్ళీ గెలిపించిన అంటే మీరు కూటమి ప్రభుత్వం నమ్మకం ఉందా ఇలాంటి విషయాల పట్ల? ఇప్పుడు ఉంది సార్, వచ్చింది సార్. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఇంకా అక్కడి వరకు అన్న లోకేష్ అన్న గారి వరకు నమ్మకం ఇచ్చింది సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.